క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత సోతేర్ వీరిని మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు పోపు హతసాక్షి క్రీస్తు శకము 175, క్రీస్తు శకము 166లో పునీత అనిసేటర్ గారి మరణానంతరము పునీత సోతేర్ గారు నూతన పోపుగా శ్రీసభ పగ్గాలు చేతబట్టారు. పోపుగార్ల పరంపరంలో వారు 12వ వారు. వారు ఇటలీలోని గయోటా పట్టణ సమీపంలోని పొండి గ్రామంలో పుట్టారు. పోపుగారైన 9 సంవత్సరాలు శ్రీసభను పాలించారు. అప్పట్లో శ్రీసభ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పెడర్థాలు చెప్పబడిన విభిన్న మత శాఖలు పుట్టగొడుగులా పైకి లేవడం జరిగింది. అందులో ఫ్రీజియా జాతీయుడైన మొంటేనస్ ఒకరు. ఈ మహానుభావుడు దేవుని కృపకు పరిమితులున్నాయని చెప్పాడు. అందరి పాపాలు అన్ని వేళలా దేవుడు క్షమించడని, అందువల్ల దేవుని కృప అన్ని వేళలా అపారంగా లభించదని, పరిమితులున్నాయని సమస్య లేవదీశాడు. తనను చంపిన వారిని కూడా ప్రభు క్షమించారు. వారు అనుచరులను కూడా క్షమించమంటున్నారు. ఎన్నిసార్లైనా మారు మనస్సుతో ప్రభువుని చేరిన వారికి వారి కృపావరాలు దండిగా లభిస్తాయని శ్రీసభ చెప్పటం ఆయనకు నచ్చలేదు. పైగా మొంటెనస్ తానే దేవుని సందేశ దూతనని, పవిత్రాత్మ వరాల్ని అందించగలనని తన్ను తాను హెచ్చించుకోవటం జరిగింది. అలా మొంటెనిజం ఆవిర్భవించింది. వీరి విజృంభణకు ఎదుర్కోవటం ఒక సవాలు అయింది శ్రీసభకు. సోతేర్ పోపు గారు ఈ పనిని ధీటుగా ఎదుర్కొన్నారు. తగు ఆత్మశోధన చేసి ప్రాయశ్చిత పడిన వారు ప్రతి గురువారం ప్రభు ప్రసాదం స్వీకరించవచ్చని పేర్కొన్నారు. సంసిద్ధపడిన వారికి, పాపశంక కలిగి ఉన్న వారికి ఈ అనుమతి లేదని దీని అర్థం. అభిషక్తులు కాని సన్యాసులు బలింపీఠంపై ఉండే వస్త్రాలని కానీ సాంబ్రాన్ని కానీ తాకకూడదని ఈ జగద్గురువు శాస్త్రం చేస్తున్నట్లు జగద్గురువుల గ్రంథం వివరిస్తూ ఉంది. కొరింథులో శ్రీసభకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న దౌర్జన్యాలు, హింసల పట్ల తమ సానుభూతి చూపుతూ ఆ సంఘానికి పోపుగారు ఒక లేఖ రాశారు. దానిని కొరింథు దేవాలయంలో చదివి విశ్వాసులకు వినిపించినట్లు బిషప్ యూసేబియస్ గారు తెలియజేశారు. కొరింథు ప్రజల్ని ఓదార్చుతూ శ్రమల్లో కూడా సత్క్రైస్తవులుగా జీవించమని వారికి సలహా ఇచ్చారు. అవసరాల్లో ఉన్న వారికి రోము శ్రీసభ అందిస్తున్న సహాయ సహకారాలను ఊటంకిస్తూ వారి త్యాగాలను సోతేర్ గారు శ్లాఘించినట్లు బిషప్ యూసేబియస్ గారి లేఖ ద్వారా తెలియవచ్చింది. పోప్ సోతేర్ గారు కష్టకాలంలో శ్రీసభను
ఒక మంచి కాపరిగా ఆయన నడిపించారు. దయ, జాలి కలిగిన దాన ధర్మ క్రియలు చేపట్టారు. వారు అనేక వేదహింసలకు గురై క్రీస్తు శకము 175లో మార్కుస్ ఔరేలియస్ రాజు ఖడ్గానికి బలై హతసాక్షులైనారు. వారి భూస్థాపం వాటికనులో జరిగినట్లు కొన్ని గ్రంథాలు తెలిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ధ్యానాంశం: నీ కృప ఆకాశమంతా ఉన్నతమైనది, నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది. పునీత సుతేర్ గారా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.